మొన్న జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లకు మహిళల అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ మరియు ఏలూరు మహిళా కమిటీ నాయకులు పేర్కొన్నారు. దీనిలో భాగంగా శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ సీఎం చంద్రబాబు, లోకేష్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పటి నుండి మహిళలను గుర్తించి వారికి సముచిత స్థానాన్ని కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని, అదే రీతిలో చంద్రబాబు, లోకేష్లు మహిళా లోకానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పార్టీలో మహిళలకు పెద్దపీట వేయడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ప్రభుత్వ పథకాల్లో మహిళలకు అత్యధిక పథకాలతో పాటు వారి ఆర్థిక అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న చంద్రబాబు, లోకేష్లకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ముఖ్యంగా మహిళలకు అవగాహన కల్పించి తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే విధంగా అందరూ సమిష్టి కృషితో పనిచేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మహిళా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇటు చూడండి. ఓకే, 33% లేడీస్కి రిజర్వేషన్ ఇవ్వడం వల్ల చాలా శుభ సంతోషంగా ఉంది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి పాలాభిషేకం చేసిన మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహిళకి ఏ విధమైనటువంటి స్థానం ఉందో మనందరికీ తెలుసు. మరి అటువంటి మహిళని ఈ రోజున రాజకీయ రంగంలో ఎదగటానికి మార్గాన్ని ఇచ్చినటువంటి ఆనాటి మరి ఎన్టీ రామారావు గారు మరి ఆ రోజున మహిళలకు, మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి చట్టసభల్లో కానివ్వండి, అట్లాగే మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆస్తి హక్కులో భాగం కానివ్వండి, ఆ రోజు ఎన్టీ రామారావు గారు మహిళలకి పెద్దపీట వేశారని చెప్పుకోవచ్చు. 2029లో స్త్రీలకు పెద్దపీట వేశారు లోకేష్ అన్న. లోకేష్ అన్నకి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముందుగా కార్యకర్తలు ఒకటి కాదు, కార్యకర్తల తర్వాతే కార్యకర్తలు ఉండబట్టే మేము నిలబడ్డాము. కాబట్టి కార్యకర్తలను అందరినీ దృష్టిలోకి తీసుకొని చిన్నోళ్ళను కూడా పెద్దవాళ్ళని చేయాలనే మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చాలా గర్వకారణమనే చెప్పాలి. నిజంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా జరిగినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను అందరికీ నమస్కారం అండి. మాది ఏలూరు కాన్స్టిట్యున్సీ. నా పేరు అరుణకుమారి. మన ఏలూరు జిల్లా అధ్యక్షులు మరియు ఏలూరు శాసనసభ్యులు మన బడేటి చంటి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మహానాడు వేదికగా మహిళా రిజర్వేషన్కు బలమైన పునాది, మహిళా సాధికారతకు బాటలు వేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీడియా సోదరులకి మరి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి నిన్న మహానాడులో మన లోకేష్ బాబు జాతీయ వర్క్ ప్రెసిడెంట్ గారు లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయం, ఎందుకంటే పార్లమెంట్లో మరి బిల్లు పెట్టడం జరిగింది, కానీ కొన్ని అడ్డంకుల వల్ల అవి ఆగిపోయినాయి. వాటితో సంబంధం లేకుండా పార్టీ తరఫున లోకేష్ బాబు గారు స్త్రీలకి 33% రిజర్వేషన్ అన్నది చాలా గర్వకారం అండి. మహిళలకి పెద్దపీట వేసి 33% మాకు రిజర్వేషన్ కల్పించి మా మహిళలందరినీ కూడా మహిళా పక్షపాతిగా ఉంటూ మా మహిళలందరికీ మంచి అవకాశాన్ని ఇచ్చి మాకు మరి ఇంకా ఉన్నతమైన స్థానాలు కల్పిస్తూ మమ్మల్ని గౌరవించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరియు గౌరవ మరి విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి వర్యులైనటువంటి మరి గౌరవనీయులు యువ నాయకులు, మరి యువగళ నాయకులు
మన నారా లోకేష్ బాబు గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయానికి మేమందరం కూడా చాలా సంతోషిస్తూ ఈరోజు లోకేష్ గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పాలాభిషేకం చేయటం, ఈ ప్రెస్ మీట్ని నిర్వహించడం జరిగిందండి. మరొక్కసారి రాష్ట్ర మహిళలందరి తరపున లోకేష్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలండి.